హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీ ముందుకి హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి పెద్ద పెద్ద 40 ఫీట్ రోడ్స్లలో ఉందండి హౌస్ వచ్చేసి. ఇదంతా కూడా మనకి హెచ్ఎండిఏ లేఅవుట్లో అండి. మన హౌస్ పక్కన సెకండ్ బిట్ వస్తుందండి. మనకైతే ఇక్కడ సర్కిల్ చూడొచ్చు, 4 రోడ్స్ దగ్గర అయితే ఉంటున్నది. కాలనీ కూడా చాలా డెవలప్ అయిందండి ఆల్రెడీ. మనకి చుట్టుపక్కల అన్ని కూడా ఇండ్లు అయితే అయిపోతున్నాయి. ప్రజెంట్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇదైతే మనకి మన హౌస్ అయితే నార్త్ ఫేస్లో ఉందండి. ఇక్కడ మీరు చూస్తున్న సైడ్ వచ్చేసి వెస్ట్ ఫేస్ సైడ్ అండి. అలాగే మీరు ఫ్రంట్ సైడ్ చూసుకోవచ్చు. ఇదంతా కూడా ఫ్రంట్ సైడ్ వస్తుంది. మనకు హౌస్ ఎలివేషన్ వస్తుందండి, చూడొచ్చు. మనకి హెచ్ఎండిఏ లేఅవుట్లో ఏదైతే మెయిన్ రోడ్ ఉందో అదే రోడ్కి మన హౌస్ ఫేసింగ్ ఉందండి. 40 ఫీట్ రోడ్కి మన హౌస్ అయితే ఉంది. అలాగే ఈ హౌస్ వచ్చేసి 105 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి. హౌస్ లొకేషన్ వచ్చేసి తూముకుంట, మనకి నేషనల్ హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడ చూడొచ్చండి, మీద అంతా కూడా గార్డెన్ ఏరియా వస్తుంది మనకి. అలాగే ఇక్కడ మనకి కార్ పార్కింగ్ అలాగే బైక్ పార్కింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి. 105 స్క్వేర్ యార్డ్స్లో చాలా బాగా మనకి పార్కింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ స్టెప్ చూసుకోవచ్చు. మన గ్రౌండ్ ఫ్లోర్ అయితే 1 BHK అండి, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK, టోటల్ 3 BHK హౌస్ అండి. చాలా బిల్ క్వాలిటీతో అయితే కట్టడం జరిగింది కన్స్ట్రక్షన్. మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే మెయింటైన్ చేస్తారని చెప్తున్నారు. అలాగే మనకి G+1 కలిపి 1700 SFT వచ్చిందండి బిల్డప్ కన్స్ట్రక్షన్ ఏరియా. అలాగే మనకి హౌస్ డైమెన్షన్ వచ్చేసి 25.1 × 38 ఉందండి. ఇక్కడ సెట్ బ్యాక్ చూసుకోవచ్చు, 2 ఫీట్ సెట్ బ్యాక్స్ అయితే వదిలేయడం జరిగింది. మనకి 25.1 అయితే రోడ్ ఫేస్ ఉందండి. డెప్త్ వచ్చేసి 38 అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఇదంతా కూడా మనకి పార్కింగ్ అండి. ఇక్కడ వచ్చేసి హాల్ అండి. అలాగే ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మేము డైరెక్ట్ బిల్డర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తామండి, వీడియోలో ప్రొవైడ్ చేస్తాము. అలాగే మేము డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాము. మీ దగ్గర ఉన్న హౌసెస్ ఎవరైనా సేల్ చేయాలనుకుంటే మేము ప్రమోషన్ చేస్తామండి. చాలా తక్కువ బడ్జెట్లో అయితే ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదైతే మనకి ఓపెన్ కిచెన్. ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ అయితే యూజ్ చేస్తారండి. మనకి నార్త్ ఫేస్లో ఉంది. ఇక్కడ ఈస్ట్లో అయితే డోర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. నార్త్ వెస్ట్ మెయిన్ ఎంట్రన్స్ అండి మనకి హౌస్కి. ఇక్కడ అయితే మనకి ఈస్ట్ ఫేస్లో డోర్ ప్రొవైడ్ చేయడం జరిగింది వాస్తు ప్రకారం. ఇక్కడైతే మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తారండి. గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK అండి, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK, టోటల్ 3 BHK ఇండిపెండెంట్ హౌస్ ఇది. నార్త్ ఫేస్లో 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి. ఇక్కడ టీవీ పాయింట్ చూసుకోవచ్చు అండి రైట్ సైడ్లో. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. మనకు 14x11 అయితే బెడ్రూమ్ సైజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. UPVC విండోస్ అయితే ఉన్నాయి హౌస్కి, చూడొచ్చు. అటాచ్డ్ బాత్రూమ్తో ఉందండి. అలాగే హౌస్కి వచ్చేసి 250 ఫీట్ బోర్ వేశారండి. 70లోనే ఫుల్ వాటర్ వచ్చినాయని చెప్తున్నారు. అలాగే 5000 లీటర్ సంపు అయితే ఉంది మనకి హౌస్కి వచ్చేసి. మంజీరా పైప్ లైన్ అయితే ఉందండి. ప్రజెంట్ మనకి హెచ్ఎండిఏ లేఅవుట్ కాబట్టి డ్రైనేజ్ కూడా అవన్నీ అయితే మనకి క్లియర్గా ఉన్నాయి. ప్రజెంట్ అయితే 40 ఫీట్ రోడ్స్ అండి, న్యూ కన్స్ట్రక్షన్ ఇది. ఇక్కడ చూస్తున్నాగా మనం ఫస్ట్ ఫ్లోర్ చూసుకుందాం. ఇప్పుడు మనకి హౌస్ కాస్ట్ వచ్చేసి 85 lakh చెప్తున్నారండి. నెక్స్ట్లో ఉంటుంది, ప్రైస్ అయితే ఫిక్స్ ఏం కాదు. ఇక్కడ చూడొచ్చు, ఇదైతే ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియా అండి ఇదంతా కూడా. అలాగే మనకి ఇంటి ముందు రోడ్ చూసుకోవచ్చు, మనకి 40 ఫీట్ రోడ్. అలాగే ఏరియా వైజ్ కూడా చూసుకోవచ్చు అండి, చాలా ఫుల్లీ డెవలప్డ్. అలాగే మనకి చాలా సైలెంట్ కాలనీ ఉంటుందండి, చాలా బాగుంటుంది మన కాలనీ. హెచ్ఎండి లేఅవుట్ కాబట్టి చాలా పెద్ద రోడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడొచ్చు, మనకి ఏదైతే పెద్ద రోడ్ ఉందో 40 ఫీట్ రోడ్ దానికే ఉంది. ఆ ఫేస్ అయితే ఉంది మనది హౌస్ వచ్చేసి. ఇక్కడ చూడొచ్చండి, డోర్ ఎలివేషన్ మనకి ఫస్ట్ ఫ్లోర్లో. మనకి ఫ్రంట్ సైడ్ డోర్ అయితే టేక్ తీసుకున్నారండి. ప్రతి రూమ్లో కూడా టేక్ ఫ్రేమ్ అయితే ప్రొవైడ్ చేశారు ప్రతి డోర్కి కూడా. చూడొచ్చు, ఇదైతే మనకి ఫస్ట్ ఫ్లోర్లో హాల్ అండి. హాల్లో పాల్ సీలింగ్ అంతా మీకు చూస్తుంది. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందు తీసుకొస్తాము. ఇక్కడ వచ్చేసి మనకి టీవీ పాయింట్ చూసుకోవచ్చు. ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ అండి, చాలా స్పేసెస్ అయితే తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్లో కిచెన్ అయితే. అలాగే మనకి వాస్తు ప్రకారం ఇక్కడ కూడా ఈస్ట్ ఫేస్లో అయితే డోర్ ప్రొవైడ్ చేశారు. ఎల్ షేప్ కిచెన్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారండి. ఇక్కడ చూడొచ్చు, మనకి గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే తీసుకోవడం జరిగింది కిచెన్ని. మనకి కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎల్ఈడి లైట్స్తో వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడైతే మనకి వాష్ ఏరియా వస్తుంది బాల్కనీలో. మనకి ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK అండి. ఇక్కడ చూడొచ్చు, ఇదంతా కూడా హాల్ మీద చూస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తారండి, ఇంకా ఫిట్టింగ్ కాలేదు. ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్లో సెల్ఫ్ చూడుకోవచ్చు. అలాగే ఫాల్ సీలింగ్. మనకి రైట్ సైడ్లో అయితే విండో ఇవ్వడం జరిగిందండి, వెంటిలేషన్ వచ్చి.
ఇక్కడైతే బీరువా స్పేస్ ఇచ్చారండి. అలాగే మనకి అటాచ్డ్ బాత్రూమ్తో వస్తుంది, చూడొచ్చు. నేను హౌస్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీకు 105 స్క్వేర్ యార్డ్స్ అండి, 1700 ఎస్ఎఫ్టీ వచ్చింది G+1 కలిపి. 25.1 × 38 డైమెన్షన్ అండి. హౌస్ వచ్చేసి నార్త్ ఫేస్లో ఉంది. మనకి 250 ఫీట్ బోర్ అండి, 70లోనే ఫుల్ వాటర్ ఉన్నాయి. హౌస్కి వచ్చేసి చాలా ఫుల్ వాటర్ ఉన్నాయండి. అలాగే ఇక్కడ కామన్ బాత్రూమ్ చూసుకోవచ్చు. 5000 లీటర్ సంపు అవుతుంది. మనకి G+1 హౌస్ అండి ఇది. ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ యూజ్ చేశారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు అండి, చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది, సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి 10/11 సైజ్ అయితే తీసుకోవడం జరిగిందండి. HMDA లేఅవుట్లో ఉందండి, 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. న్యూ కన్స్ట్రక్షన్ 85 లాక్ చెప్తున్నానండి. ప్రైస్ వచ్చేసి నెగోషియబుల్ ఉంటుంది. అలాగే మేము బిల్డర్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.